గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం గ్రేడ్ 3లో 4th లెసన్ సామెతలు పాఠం గురించి వివరంగా తెలుసుకుందాం. బొమ్మను చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు? పై చిత్రంలో బామ్మ మరియు కొంతమంది పిల్లలు ఉన్నారు. బామ్మ పిల్లలకు ఏం చెప్తూ ఉంటుందో ఊహించండి. బామ్మ పిల్లలకు నీతి కథలను, పురాణాలను, రాజులకు సంబంధించిన కథలను చెప్తూ ఉండొచ్చు. ఎందుకలాగా అంటే పిల్లలు మంచి మంచి విషయాలు, మంచి నీతి కథలు వినడం ద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధి బాగా జరుగుతుంది అన్న విషయంతో బామ్మ పిల్లలకు కథలను బోధిస్తూ ఉంది. మీ ఇంటిలో పెద్దవాళ్ళు మీకు ఏం చెప్తారు? మన ఇంట్లో పెద్దవాళ్ళు మాకు పురాణ కథలను అంటే రామాయణం, మహాభారతం, భాగవతాల గురించి, నీతి కథలను, ఇంకా రాజులకు సంబంధించిన ధైర్య సాహసాలకు సంబంధించిన కథలను గురించి చెప్తూ ఉంటారు. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సామెతల ద్వారా పిల్లలకు భాషాభిరుచిని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలు ఇలా చేయండి. పాఠములోని బొమ్మను చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి. పాఠంలో ఏ ఏ బొమ్మలైతే ఉన్నాయో ఆ బొమ్మలని చూసి ఆ బొమ్మల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక పాఠం చదవండి. కఠిన పదాలకు అర్థాలను బొమ్మలను చూసి తెలుసుకోండి. అర్థం కాని పదాలను ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవాలి. ఇక పాఠంలోనికి వెళదాం. మాటల సందర్భంలో అలవోకగా జాలువారే మాటలను, వాక్యాలను సామెతలు అంటారు. అనువుగాని చోట అధికులమనరాదు అంటే ఏంటమ్మా? మనకి విలువ లేని చోట, మనల్ని తక్కువగా చూసిన చోట మనమే గొప్ప అని ప్రసంగించడం, మాటలాడడం, అధికారం చలాయించడం వంటివి చేయకూడదు. అనువుగాని చోట అధికులమనరాదు. మనకి విలువ తక్కువగా ఉన్న దగ్గర మనం తక్కువగానే ఉండాలి. అధికంగా అస్సలు మాట్లాడకూడదు. ఎక్కడైతే మనకి విలువ ఎక్కువగా ఉంటుందో అక్కడే మనం మాట్లాడాలి. ఇక రెండో సామెత, అడిగేవాడికి చెప్పేవారు లోకువా. కొంతమంది ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అవతల మనిషి ఓపికగా సమాధానం చెప్పినంతసేపు సమాధానం ప్రశ్నకు అలా అడుగుతూనే ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. లోకువ అంటే అర్థం తక్కువ. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటే ప్రశ్నించేవాడికి జవాబు చెప్పేవాడు తక్కువ అని దీని యొక్క అర్థం. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉంది. అంగట్లో అంటే దుకాణంలో అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ అల్లుడు నోట్లో మాత్రం శని ఉంది. అంటే ఇది ఎలాంటి సందర్భంలో వాడుతారు అంటే మన ఇంట్లో అన్నీ ఉంటాయి, సంపదలు, సౌకర్యాలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని వినియోగించుకునే అవకాశం కొన్ని సందర్భంలో ఉండదు. అలాంటి సందర్భంలో మనం ఈ సామెతను వాడుతూ ఉంటాము. ఇక నాలుగో సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. ఈ సామెతను తల్లి ఏ అడుగు జాడలలో అయితే నడుస్తూ ఉంటుందో తన యొక్క పిల్లలు కూడా అదే అడుగు జాడలలో నడుస్తూ ఉంటారు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. అంటే ఆవు పొలంలో మేస్తూ ఉంటే, పంట చేలో మేస్తూ ఉంటే దూడ కూడా అదే పంట చేలోనే మేస్తుంది, అంతేగాని గట్టున ఎందుకు మేస్తుంది అని దీనికి అర్థం వస్తుంది. ఇక ఐదో సామెత, రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు. అంటే ఇది అనుకోకుండా మనకి ఏదైనా అదృష్టం కలిసి వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో ఈ సామెతను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇక ఆరో సామెత, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు. అంటే కథ మొత్తం పూర్తిగా విన్న తర్వాత కూడా
ఆ కథలో పాత్రలు ఏమిటి, వాళ్ళు ఎవరికి ఏమవుతారు అని ఏమీ తెలియనట్లు మళ్ళీ ఆ కథ గురించి అడగడం. రామాయణం చాలా పెద్దది. ఆ రామాయణం కథ అంతా విన్న తర్వాత రాముడికి సీతాదేవి ఏమవుతుంది అని ప్రశ్నించడం ఎలా ఉంటుందో, అలాగే మొత్తం వివరంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏది ఇంకొకసారి చెప్పు అని అడిగే సందర్భంలో ఇలాంటి సామెతలను వాడుతారు. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఎదుటి మనిషికి అపకారం చేద్దాము అని చూసినప్పుడు ఆ అపకారం మనకే తగులుతూ ఉంటుంది. అంటే ఎవ్వరికైనా సరే మనం చేతనైతే ఉపకారమే చెయ్యాలి కానీ అపకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎవరినైనా దురుద్దేశంతో ఏదైనా పనిని మనం పురేపితులను చేశాము అంటే దాని వలన వచ్చే నష్టం వాళ్ళకన్నా మనకే ముందుగా తగులుతుంది. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడుతారు. ఏమిటా సామెత అంటే ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. కాబట్టి ఎప్పుడూ అన్యాయంగా అధర్మంగా నడుచుకోకూడదు. ఎప్పుడూ మనం న్యాయంగా నడవాలి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. మన ఇంటిలో ఉండే మనస్తత్వాలు మనకే తెలుస్తాయి. మనం ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా ఒక్కరు చెడ్డవాళ్ళున్నా ఆ కుటుంబం మొత్తానికి ఆ చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఇంటిలో ఎవరైనా దొంగతనం చేశారు అంటే దానిని కనిపెట్టడం సాక్షాత్తు భగవంతుడైన ఈశ్వరుడు వల్ల కూడా కాదు. అందుకే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అంటే ఈ సమాజంలోనైనా మన కుటుంబంలోనైనా సరే ఎవరైనా దొంగవాడు ఉన్నాడు అంటే వాడిని పట్టుకోవడం చాలా కష్టము. అందులో ముఖ్యంగా కుటుంబంలో ఉన్న దొంగను పట్టుకోవడం చాలా కష్టం. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడుతారు. చావు తప్పి కన్నులొట్టబోయినట్లు. చావు అనేది చాలా పెద్ద ప్రమాదకరమైన దుష్టుడే. ఇంకా చివరి స్టేజ్ చనిపోతే ఇంకా మనకి ప్రాణమే ఉండదు. అలా కాకుండా చనిపోకుండా బాగానే ఉండి మన కళ్ళు మాత్రం పోయాయే అనుకోండి, మనం ఇంకా అంధకారంలోనే బ్రతుకుతూ ఉంటాం. అప్పుడు మనం అనుకుంటాం దీనికన్నా చావే నయం, ఈ అంధకారంలో ఈ చీకటిలో జీవించడం చాలా కష్టం అని. అంటే మనకి చిన్న ప్రమాదం కన్నా పెద్ద ప్రమాదం ఎదురైనట్లయితే అలాంటి సందర్భంలో మనం ఈ సామెతను వాడుతూ ఉంటాం. ఇక చివరిది చంకలో పిల్ల నుంచుకొని ఊరంతా వెతికినట్లు. మనకి ఒక్కొక్కసారి మన వస్తువులు మన చేతిలోనే ఉంటాయి, కానీ మనం అటు ఇటు బయట లోపల అంతా వెతుకుతూ ఉంటాం. చివరికి ఎవరో చెప్తారు నీ దగ్గరే ఉంది కదా అని. అప్పుడు చూసుకొని అవును నా దగ్గరే ఉంది కదా అని అనుకుంటాం. అలాగా మన దగ్గరలో ఉన్న వస్తువులని మనం చూసుకోకుండా వెతుకుతూ ఉన్న సందర్భంలో ఈ సామెతను వాడుతాం. ఏమిటా సామెత? చంకలో పిల్ల నుంచుకొని ఊరంతా వెతుకుతూ ఉన్నట్లుగా అనే సందర్భంలో ఈ సామెతను వాడతాం. ఇలా మాటల సందర్భంలో అలవోకగా అంటే అనుకోకుండా మన నోటి నుండి జాలువారే మాటలను లేదా వాక్యాలను సామెతలు అంటారు. కఠిన పదాలు. కఠిన పదాలు ఏంటి? ఇక్కడ చూడండి. అంగడి. అంగడి అంటే ఏంటి? దుకాణం, సరుకులు అన్నీ అమ్మే ప్రాంతం. గొయ్యి అంటే లోపలికి తవ్వి ఉన్న గొయ్యి. దూడ, ఆవు యొక్క బిడ్డ దూడ. రొట్టె, ఇది అందరికీ తెలిసిందే. చపాతీ, రొట్టె ఇవన్నీ కూడా. వినండి, ఆలోచించి చెప్పండి. ఈ సామెతలను విన్నారు కదా. మీ ఇంటిలో మీ తాతయ్య నాన్నమ్మ తరచుగా వాడే సామెతల గురించి వివరంగా చెప్పండి. పాఠంలో సామెతలు చదవండి, వాటి అర్థాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, వ్రాయండి. క్రింది పదాలలో పద్యంలో ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని సున్నా చుట్టండి. ఉప్పు, పోలిక, పురుషులు, ఒక్క, రుచుల, వేమ. ఉప్పు కప్పు రంబు, ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. మొదటి పాదంలో ఉప్పు, ఒక్క, పోలిక. రెండో పాదంలో రుచుల. మూడో పాదంలో పురుషులు. నాలుగో పాదంలో వేమ. వీటికి సున్నా చుట్టాలి మనం. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు ఒక్కో వాక్యములో సమాధానాలు రాయండి.
సామెతలను ఎప్పుడు వాడుతారు? చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పేటప్పుడు సామెతల్ని వాడుతారు. అరిచే కుక్క కరవదు అన్న సామెతను ఏ సందర్భంలో వాడుతారు? ఎక్కువగా మాట్లాడేవాడికి మాటలే తప్ప చేతలుండవు అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. కింది సందర్భంలో హిందీ ప్రశ్నలకు 2 లేక 3 వాక్యాలలో సమాధానాలు రాయండి. మీకు తెలిసిన 2 సామెతలు రాయండి. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపినట్లు. అంటే పని చేసేవాడిని చెయ్యనివాడు వచ్చి చెరిపే సందర్భంలో ఈ సామెతను వాడుతాం. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు. మనకన్నా పెద్దగా బాగా ఉన్నవాళ్ళని చూసి వాళ్ళు చేసే పనులే మనము చేద్దాము అనుకొని ఇక్కట్ల పాలు అయ్యే సందర్భంలో ఈ సామెతను వాడుతాము. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్న సామెతను ఏ సందర్భంలో వాడుతారు? ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందకపోతే తన ప్రయత్నము విఫలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు అన్న సామెతకు అర్థమేమిటి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు అన్న సామెతకు అర్థం ఏమిటంటే అంతా విన్న తరువాత ఏమీ తెలియనట్లు దానిని గురించి మరలా మనం ప్రశ్నించటం. ఇలా మనం సామెతలు మన నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక పెద్ద విషయాన్ని చిన్న వాక్యం ద్వారా తెలియజేసే సందర్భంలో మనం ఈ సామెతలను వాడుతూ ఉంటాం. ఈ సామెతలు మీరు కూడా బాగా నేర్చుకొని అందరికీ వినిపించండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.